నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈ రోజు మనతోనైతే ఒక గెస్ట్ ఉన్నారు. తను ఒక జడ్జ్. తన దగ్గర చాలా వరకి విషయాలు అంటే గత పాలనలో అంటే గత 5 సంవత్సరాల్లో ఏవైతే జరిగాయి, ఏంటి అనేదైతే తన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పేసి తను అనేక ఛానల్స్‌లలో అయితే ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. అయితే ఈరోజు మరి ఈ మనకు కూడా తన దగ్గర ఉన్న ఒక సమాచారాన్ని మనకు తెలియజేయడానికి ఈరోజైతే మనకి జూమ్ కాల్‌లో అయితే వచ్చారు. తను ఎవరో కాదు మన ఆహ్, ఆహ్, జడ్జ్ రామకృష్ణ గారు. నమస్కారం సార్. నమస్కారం శ్రీ గారు. నమస్కారం. ఇప్పుడు చూస్తున్నట్టయితే 2 తెలుగు రాష్ట్రాలలో ఒకే ఒక టాపిక్ చాలా హాట్ టాపిక్‌గా ఉంది. విజయసాయిరెడ్డి ఇంకా శాంతి టాపిక్ అయితే చాలా అంటే ఒక అన్ని ఛానల్స్‌లలో చాలా వరకు వస్తుంది. వాళ్ళు కూడా ప్రెస్ మీట్‌లు పెట్టి మరీ మాట్లాడుతున్నారు. అసలు ఈ విజయసాయిరెడ్డి, శాంతి కథ అసలు ఏంటంటారు? మీరు చెప్పారు. మీ దగ్గర కొన్ని సాక్ష్యాలున్నాయి అని చెప్పేసి అంటే కొంత ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పేసి అయితే మీరు చెప్తున్నారు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది సార్ అసలు? ఇక్కడ శ్రీ గారు సార్. గత వారం రోజుల నుంచి విజయసాయిరెడ్డి, అలాగే ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్‌గా ఉన్నటువంటి శాంతి గారు, హ్మ్. వా హస్బెండ్‌గా ఉన్నటువంటి మదన్ మోహన్ గారు, వీళ్ళ యొక్క ఇంటర్వ్యూలు గాని, వాళ్ళు నడిపించినటువంటి ఏదైతే అనైతికమైనటువంటి వ్యవహారం ఏదైతే ఉందో, దాని మీద చర్చ అన్నది జరుగుతోంది. ఇది వాస్తవం. ఇక్కడ ప్రజలకు తెలియాల్సింది ఏమిటంటే, అసలు ఎవరు ఈ శాంతి? విజయసాయిరెడ్డితో ఆమెకున్న సంబంధం ఏంటి? ఈ మదన్ మోహన్ ఎందుకు 2024లో ఈ విధమైనటువంటి ప్రకటన చేస్తున్నారు? అసలు ఆ పుట్టినటువంటి ఆ బిడ్డ భవిష్యత్తు ఏమిటి? ఒకవేళ అది ఫ్యామిలీ వ్యవహారంగా చూడదలుచుకుంటే, ఎందుకు ఇన్ని ఛానల్‌లు ఈ విధంగా దీన్ని ట్రెండ్ చేశారు? ఎందుకు ఈ విధమైనటువంటి ప్రచారంలోకి తీసుకొచ్చారు? వీటన్నిటిని కూడా ఆన్సర్ చేసే ముందు, ఇందులో ఉన్నటువంటి అవినీతి గురించే మనం మాట్లాడుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, పబ్లిక్ సర్వెంట్‌గా ఉన్నటువంటి వ్యక్తులు తమ స్వార్థం కోసం, తమకు ప్రభుత్వం వారు ఇస్తున్నటువంటి జీతమే కాకుండా, హుహు. అక్రమాల ద్వారా, అన్యాయంగా ఈ విధమైనటువంటి సంపాదనలకు అలవాటు పడడం, దాన్ని లావిష్‌గా ఖర్చు చేయడం, హ్మ్. కోట్ల విలువ చేసేటువంటి ఆస్తులను కూడబెట్టుకోవడం ఎంత అనైతికమో మనము ఈ ఎపిసోడ్ ద్వారా, ఈ యొక్క ముగ్గురి యొక్క ప్రెస్ మీట్‌ల ద్వారా ప్రజలు తెలుసుకున్నారు. హ్మ్. ఇంకా తెలుసుకోవాల్సింది చానా ఉంది. రైట్. ఎందుకంటున్నానంటే, ఇప్పుడు అందరికీ కూడా అసిస్టెంట్ కమిషనర్ శాంతి గారు ఎప్పుడు విజయసాయి రెడ్డి గారితో కలిసారన్నది ఒక చర్చనీయాంశంగా ఉంది. అవును సార్. ఆమె మాటల్లో వింటే 2019లో తన అసిస్టెంట్ కమిషనర్ అయిన తర్వాత మాత్రమే విజయసాయి రెడ్డి గారితో నాకు పరిచయం ఏర్పడింది అని శాంతి గారి ఇంటర్వ్యూలో చెప్పారు. మదన్ మోహన్ గారు మహానీస్‌లో కూర్చున్న టైంలో 2017లోనే విజయసాయి రెడ్డి గారు మాకు పరిచయం అని చెప్పి ఆయన అన్నాడు. తర్వాత మళ్ళీ వంశీకృష్ణ గారు క్లారిటీ కోసం ప్రయత్నం చేసినప్పుడు, లేదు లేదు, శాంతికి ఉద్యోగం వచ్చిన తర్వాతనే విజయసాయి రెడ్డి పరిచయము అని మళ్ళీ సర్దుకున్నాడు. హ్మ్. అంటే వీళ్ళు కొన్ని అంశాలు నిజం మాట్లాడారు. కొన్ని అంశాల్లో అబద్ధాలు మాట్లాడారన్నది స్పష్టంగా తేలిపోయింది. హ్మ్. ఎవరైతే శాంతి గారున్నారో ఆమె ఒక అడ్వకేట్. న్యాయశాస్త్రం చదివినటువంటి న్యాయవాది. న్యాయవాదిగా హైదరాబాద్‌లోను, సికింద్రాబాద్‌లోను వివిధ కోర్టుల్లో ఇద్దరు సీనియర్‌ల దగ్గర ఆమె ప్రాక్టీస్ చేసిందనేది వాస్తవం. ఆ ఇద్దరు సీనియర్ అడ్వకేట్‌లు ఎవరయ్యా అంటే, సివి నాగార్జున రెడ్డి గారి శిష్యులు. హ్మ్. ఈ సివి నాగార్జున రెడ్డి ఎవరు అంటే, మన ఉమ్మడి హైకోర్టులో పనిచేసినటువంటి ఒక సీనియర్ హైకోర్ట్ న్యాయమూర్తి. ఈ సివి నాగార్జున రెడ్డి గారికి, జడ్జి రామకృష్ణ అయినటువంటి నాకు ఉన్న వ్యవహారం 2012 సంవత్సరం నుంచి 2024 వరకు కంటిన్యూగా జరుగుతూనే ఉంది. హ్మ్. ఎప్పుడైతే నేను ఒక సిట్టింగ్ హైకోర్ట్ జడ్జిగా ఉన్నటువంటి సివి నాగార్జున రెడ్డి పైన ఏదైనా చర్యలు తీసుకోవాలంటే, అది ఏ ఒక్క ప్రభుత్వానికి కానీ,
ఎవ్వరికి గాని హక్కు లేదు. రాష్ట్రపతి గారికి గాని కూడా ఎవరికి హక్కు లేదు. ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జి పైన కానీ, సిట్టింగ్ సుప్రీం కోర్టు జడ్జి పైన కానీ, వాళ్ళు చేసిన తప్పుల పైన ఏదైనా చర్యలు తీసుకోవాలంటే చట్టములో వాళ్లకు ఉన్నటువంటి ఆ యొక్క ప్రివిలేజ్ అన్నది చాలా పెద్ద ప్రివిలేజ్. సామాన్యులకు ఎవ్వరికి కూడా ఆ ప్రివిలేజ్ అనేది అందుబాటులో ఉండదు. వాళ్ళను ఎఫ్ఐఆర్ కట్టాలన్నా, వాళ్ళ పైన ఏదైనా విచారణ చేయాలన్నా భారత రాష్ట్రపతి గారికి కూడా ఆదేశాలు ఇచ్చేటువంటి అధికారం లేనటువంటి హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జీలకు భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి ఒకే ఒక ఆయుధం, ఒక అస్త్రం, ఇంపీచ్మెంట్ ఆఫ్ సిట్టింగ్ జడ్జ్. అంటే మహాభియోగ తీర్మానము అని అంటాము. ఆ మహాభియోగ తీర్మానం తీసుకురావాలంటే భారత పార్లమెంట్ లో, రాజ్యసభలో అయితే 50 మంది, కనీసంగా 50 మంది రాజ్యసభ ఎంపీలు సంతకాలు పెట్టాలి. లోకసభలో అయితే 100 మంది ఎంపీలు సంతకాలు పెట్టి ఆ యొక్క మోషన్ని మనము పార్లమెంట్ లో తీసుకురావాలి. నాగార్జున రెడ్డి గారు చేసినటువంటి అవినీతి పైన, నాగార్జున రెడ్డి గారి తమ్ముడు తమ్ముడు చేతిలో చంపబట్టి ఒక అభాగ్యుడికి న్యాయం జరగాలని నేను జడ్జిగా ఉన్న నా కోర్టులో జరిగిన అన్యాయాన్ని నేను ప్రతిఘటించినప్పుడు నాగార్జున రెడ్డి నా పైన అమానుషంగా దాడి చేసి నా కులాన్ని ఎత్తి చూపి నా కుల దూషణ చేసి చాలా తప్పు చేశాడు ఆయన. ఆ అంశాన్ని నేను స్వయంగా రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కంప్లైంట్ ఇచ్చినప్పుడు నాకు రాష్ట్ర హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ నాకు చెప్పినటువంటి అంశం ఒకటే: ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జి పైన చర్యలు తీసుకునే అధికారం మాకు లేదు కాబట్టి మీరు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏదైతే మహాభియోగ తీర్మానం ఉందో దానికి వెళ్ళాలి కానీ ఇక్కడ ఎటువంటి చర్యలు తీసుకోవడానికి లేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చెప్పారు, రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు చెప్పారు, రిటర్న్ గా ఇచ్చారు. ఆ క్రమంలోనే నేను భారత పార్లమెంట్ లో జస్టిస్ సివి నాగార్జున రెడ్డి పైన రాజ్యసభలో 107 మంది ఎంపీల సహకారంతో వాళ్ళకందరి సపోర్ట్ తీసుకొని ఈ మహాభియోగ తీర్మానాన్ని డిసెంబర్ 6, 2016లో నేను భారత పార్లమెంట్ లో పెట్టడం జరిగింది. అప్పుడు ఎప్పుడైతే భారత పార్లమెంట్ లో, రాజ్యసభలో మహాభియోగ తీర్మానం పెట్టానో అప్పుడు ఈయన రెడ్డి కమ్యూనిటీకి సంబంధించినటువంటి రెడ్డి కాబట్టి, ఒక జడ్జి కాబట్టి, ఆ రెడ్డి కమ్యూనిటీలో ఉన్నటువంటి జడ్జి పైన జరిగేటువంటి ఈ యొక్క అత్యున్నతమైనటువంటి విచారణను జరగకుండా ఆపడం కోసం ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క విజయసాయి రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అందరూ కూడా ఢిల్లీకి బయలుదేరి వచ్చారండి. ఢిల్లీలో కూర్చొని నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి ఎంపీలందరూ కూడా వాళ్ళు కొనడానికి ప్రయత్నం చేశారు. ఆ కొనే కార్యక్రమంలో వీళ్ళు అనుసరించినటువంటి అనైతికమైనటువంటి చర్యల్లో ఒకటి, ఎవరైతే గౌరవనీయంగా బతుకుతున్నారని చెప్పబడుతున్నారో అటువంటి అమ్మాయిలందరినీ కూడా ఢిల్లీకి తీసుకొచ్చి ఎంపీలకు వెరవేశారు, డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. ఈ విధమైనటువంటి అనైతికమైనటువంటి కార్యక్రమాలకు కూడా విజయసాయి రెడ్డి ఆ రోజు బరి తెగించి చేశాడు ఈ పని. నేను ఆ రోజు ఢిల్లీ పార్లమెంట్ లోనే ఉన్నాను. వీళ్ళందరూ కూడా పార్లమెంట్ చుట్టూ తిరిగారు. అందులో ఉన్నటువంటి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ న్యాయవాదులను వీళ్ళు ముఖ్యంగా సెలెక్ట్ చేసుకున్నారు ఆ కార్యక్రమానికి. ఎందుకంటే నేను ఎస్సీ జడ్జిని కాబట్టి, నేను షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన వాడిని కాబట్టి, షెడ్యూల్ క్యాస్ట్ వారికి సంబంధించిన అంశంలో షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళ ద్వారానే కంప్లైంట్లు ఇప్పించాలని, జస్టిస్ సివి నాగార్జున రెడ్డి చాలా ఉత్తముడని, జస్టిస్ సివి నాగార్జున రెడ్డి చాలా పవిత్రమైన వాడని వాళ్ళందరినీ కూడా నా పైన అగైనెస్ట్ గా కంప్లైంట్ ఇప్పించడం కోసం భారత పార్లమెంటులోని ఎంపీలకి, అదే విధంగా రాష్ట్రపతి గారికి, అదే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి, రాజ్యసభ చైర్మన్ గారికి ఆ రోజు వీళ్ళందరూ వచ్చి కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు నేను ప్రత్యక్షంగా వీళ్ళని చూశాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను ఎక్కడ చూశానంటే మన
సీతారాం యేచూరి గారు. సీతారాం యేచూరి గారు ఆ రోజు రాజ్యసభ ఎంపీగా నా ఇంపీచ్‌మెంట్ లో హి ఈస్ ద లీడర్ ఆఫ్ ది హౌస్. ఫస్ట్ పర్సన్. అక్కడ నేను సీతారాం యేచూరి గారి ఆఫీసులో నేను ఉండంగా మొత్తం వీళ్ళు టీం అందరూ వచ్చారండి అక్కడికి. వాళ్ళు సీతారాం యేచూరి గారిని అపాయింట్మెంట్ తీసుకొని ఆయన కలిశారు. సీతారాం యేచూరి గారిని కలిసి వీళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారండి ఈ గ్రూప్ అంతా. అంటే న్యాయవాదులందరూ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన న్యాయవాదులందరూ కూడా ఆయనకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్ లో సిగ్నేటరీ ఈ శాంతి గారు కూడా వన్ ఆఫ్ ది సిగ్నేటరీ, వన్ ఆఫ్ ది పర్సన్ అక్కడ వచ్చిన వాళ్ళలో. అక్కడ నేను అక్కడే ఉన్నాను. నా ముందరే వాళ్ళు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. నేనేం అక్కడేం మాట్లాడలేదు. నేను కామ్గా కూర్చున్నాను. వాళ్ళు ఎందుకమ్మా మీరు వచ్చారంటే, సివి నాగార్జున రెడ్డి గారు చాలా ఉత్తముడండి. ఆయన పైన మీరు భారత పార్లమెంట్ లో ఇంపీచ్మెంట్ పెట్టారు. అది కరెక్ట్ కాదు. దాన్ని మీరు విత్డ్రా చేసుకోండి. అందుకని రిక్వెస్ట్ పెట్టడం కోసం మేము హైదరాబాద్ నుంచి వచ్చామని చెప్పి వాళ్ళ సీతారాం యేచూరి గారు చెప్పడం జరిగింది. సీతారాం యేచూరి గారు మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారంటే విజయసాయి రెడ్డి గారు తీసుకొచ్చారు. మేమందరూ కూడా ఇంతమంది వచ్చాము. ఇద్దరు సంతకాలు 175 మంది పైన సంతకాలు పెట్టి ఉన్నారు అప్లికేషన్ లో. ఒక 40-50 మంది, ఒక 20 మంది ఆడవాళ్ళు, ఒక 20 మంది మగవాళ్ళు కూడా, అంటే లేడీ అడ్వకేట్స్, జెంట్స్ అడ్వకేట్స్ కూడా హైదరాబాద్ నుంచి అక్కడికి రావడం జరిగింది. ఇది ఆ రోజు జరిగింది. ఆ రోజు వాళ్ళల్లో వన్ ఆఫ్ ది పర్సన్ శాంతి గారు నేను చూశాను. ఆ రోజు ఫోటోలు కూడా దిగారు. ఆ ఫోటోస్ కూడా అక్కడ మన సీతారాం యేచూరి గారి ఆఫీస్ లో ఉంటాయి. నేను అక్కడ ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. తర్వాత వాళ్ళు రాజ్యసభ చైర్మన్ గారిని కలిశారు. అక్కడ కూడా ఫోటోలు ఉంటాయి. అక్కడ కూడా అప్లికేషన్ ఉంటుంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు ఇచ్చారు. చీఫ్ జస్టిస్ ఆఫీస్ లో కూడా వీళ్ళు సంతకాలు పెట్టినటువంటి అప్లికేషన్ ఉంటుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చారు. అక్కడ కూడా వీళ్ళు సంతకాలు పెట్టేటువంటి అప్లికేషన్స్ ఉంటాయి. వాళ్ళందరిలో కూడా ఈమె ఉన్నది అన్నది నేను రూఢి చేసుకున్న తర్వాతనే నేను మహా న్యూస్ లో ఈ విషయాన్ని బయట పెట్టడం జరిగింది. ఇప్పటికి కూడా ఆ కాపీ నేను ఆ రోజు తీసుకున్నాను, ఒక జిరాక్స్ కాపీ. అది నా దగ్గర ఇప్పటికీ ఉంది. నా ఫైల్స్ లో ఉన్నాయి. అంటే నేను ఏమంటున్నానంటే, ఈ ఉపోద్ఘాతం అంతా చెప్పడానికి కారణము శాంతి గారితో విజయసాయి రెడ్డి ప్రయాణము 2016 డిసెంబర్ నుంచి ఉంది. 2016 డిసెంబర్ నుంచి ఉంది. వీళ్ళు సీతారాం యేచూరి గారిని కలిసిన మాట వాస్తవమా కాదా అని మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. మీరు సీతారాం యేచూరి గారికి డైరెక్ట్ గా ఫోన్ చేయొచ్చు. సీతారాం యేచూరి గారిని అడగచ్చు. ఏమండి, జస్టిస్ సివి నాగార్జున రెడ్డి విషయంలో మీకు రిప్రజెంటేషన్ ఇచ్చారు కదా, ఆ కాపీని మీరు జడ్జి రామకృష్ణ గారికి కూడా సప్లై చేశారు కదా అని అడగచ్చు. నాకు కాపీ ఇచ్చింది కూడా సీతారాం యేచూరి గారే. ఆయన అడిగి, ఏమండి దీనికంతా ఆన్సర్లు తయారు చేయండి, మనము ఈ ఇంపీచ్మెంట్ ను మనం కంటిన్యూ చేద్దాం, జస్టిస్ సివి నాగార్జున రెడ్డిని అన్యాయాన్ని మనము వదిలిపెట్టేది లేదు, వాళ్ళు ఇచ్చే అప్లికేషన్ వాళ్ళు ఇచ్చారు, నేను దాంట్లో నాకు వాస్తవాలు తెలుసుకోవాలి కాబట్టి మీరు దానికి ఏమేమి కౌంటర్ రాస్తారో రాయండి అని చెప్పి ఆయన నన్ను అడిగాడు. ఆ విధంగా ఈ యొక్క శాంతి గారి సిగ్నేచర్ కూడా అందులో ఉంది. మనము అది హైలైట్ కూడా చేయొచ్చు, చూపించవచ్చు, నో ప్రాబ్లం అట్ ఆల్. ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం నేను క్లారిటీగా చెప్పాను. ఇందులో ఎవరికైనా అనుమానాలు ఉన్నా, లేదా శాంతి గారు గాని, వాళ్ళ హస్బెండ్ గా చెప్పబడుతున్నట్టు మదన్ మోహన్ గాని, ఆమె నుంచుకున్నటువంటి విజయసాయి రెడ్డి గారు గాని, ఎవరికైనా ఏ సమాచారం కావాలన్నా ఎక్కడికి రమ్మన్నా నేను వచ్చి సమాచారం ముందు పెడతాను. ఎందుకంటే ఒక భారత పార్లమెంట్ లో రాజ్యసభ మెంబర్ ఆయన, పెద్దల సభ అది. అంటే విఘ్నులు ఉండే సభ, పెద్ద సభ అంటే విఘ్నులు ఉండే సభ. అన్ని అంశాలను కులంకుశంగా చర్చించిన తర్వాత బిల్ పాస్ చేయాలనే ఉద్దేశంతో అత్యున్నత స్థాయిలో ఏర్పడినటువంటి రాజ్యసభ అది. అటువంటి సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఇంత పనికిమాలిన పని చేసి, ఇంత చట్ట వ్యతిరేకమైన పని చేసి, ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడుతున్న మాటలు సభ్య సమాజం తిరస్కరించాలి. సభ్య సమాజం అతన్ని ముఖం మీద ఊడ్చేయాలి. అతను మంచివాడు కాదు అన్న అంశాన్ని ప్రజలందరూ గమనించుకోవాలన్నది నా యొక్క విన్నపం మేడం ఈ విషయంలో. సో ఇక్కడ మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే 2016 నుంచే శాంతికి ఇంకా విజయసాయి రెడ్డి గారికి పరిచయం ఉందని మీరు చెప్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం
శాంతి ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాతనే విజయసాయి రెడ్డితో పరిచయం ఏర్పడిందని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒక డౌట్ అందరికి ఏంటంటే మదన్ మోహన్ కూడా అటు ఇటుగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఇక్కడ మదన్ మోహన్ అడిగింది కేవలం డబ్బుల కోసం ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాడు. అంటే ఇంతకు ముందు నుంచి విజయసాయి రెడ్డితో పరిచయం ఉన్న ఎక్కడో అంటే డబ్బుల విషయంలో వాళ్ళిద్దరికి ఏదైతే తను కోరుకుంటున్నాడో అంత అమౌంట్ రాకపోవడం వల్ల ఈ రోజు విజయసాయి రెడ్డిని బయటకు తీసుకొచ్చారని అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు చూస్తుంటే శాంతి అనే ఎవరైతే ఉన్నారో అసిస్టెంట్ కమిషనర్ గా తన జీతం చూస్తే చాలా తక్కువ. అలాంటి ఆమె కోట్ల విలువ చేసే విల్లాలు ఎలా కొనుక్కుంది ఏంటి? ఎక్కడో దగ్గర ఆమె అక్రమాలకు పాల్పడితే తప్ప ఇలాంటివి కొనడానికి అయితే వీళ్ళ కోట్ల రూపాయల విల్లాలు కొనడం జరిగిందని చెప్పేసి తనే మదన్ మోహన్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మరి వీళ్ళ పైన ఇదంతా నిజమైన నిర్ధారణ అయితే మరి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఇక్కడ ముఖ్యంగా శ్రీ గారు సార్ ఒక ప్రభుత్వ అధికారి ఇటువంటి అక్రమాలు చేయడం అన్నది కరప్షన్ కింద వస్తుంది. ఈ కరప్షన్ ఇన్ని రోజులు ఎవరు చేయించారు? ఈ అవినీతిని ఎవరు ప్రోత్సహించారు? ఒక రాజ్యసభ మెంబర్, అధికారములో ఉన్నటువంటి పార్టీలో నెంబర్ 2 గా చెప్పుకోబడ్డటువంటి ఒక ప్రముఖ వ్యక్తి ఈ యొక్క అక్రమాలను చేయించాడు, అవినీతిని చేయించాడు. కేవలము ఇటువంటి అవినీతికి కేవలం ఒక శాంతి గారే ఒక వాహకంగా ఉన్నారా? లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి శాంతిలు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు వెలుగులోకి రావాల్సినటువంటి అంశం, వేల ఎకరాలు దేవాదాయ భూములన్నీ కూడా అన్యాక్రాంతమైపోయాయి. వేల ఎకరాల వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ అన్ని కూడా అన్యాక్రాంతమైపోయాయి. వేల ఎకరాల అసైన్ భూమ్స్ ల్యాండ్స్ అన్ని కూడా అన్యాక్రాంతమైపోయాయి. వీటన్నిటినీ కూడా చట్ట వ్యతిరేకంగా ఈ వైసీపీ పెద్దలకు కట్టబెట్టినటువంటి ఇటువంటి అసిస్టెంట్ కమిషనర్లు కావచ్చు, రీజనల్ ఆఫీసర్స్ కావచ్చు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కావచ్చు, కలెక్టర్స్ కావచ్చు, తహసీల్దార్లు కావచ్చు, వీటన్నిటిపైన ఈ యొక్క శాంతి గారి యొక్క ఉదంతాన్ని ఒక ఎపిసోడ్గా, ఒక ఉదాహరణగా, ఒక కాజ్ ఆఫ్ యాక్షన్ గా తీసుకొని ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధమైనటువంటి జరిగిన అక్రమ లావాదేవీల పైన విచారణకు ఆదేశం చేయాలి. ఇది కేవలం ఒక విశాఖపట్నంలో జరిగినటువంటి ఇన్సిడెంటే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి ప్రదేశాల్లో ఈ విధమైనటువంటి చాలా విలువైన భూములన్నీ కూడా వైసీపీ పెద్దల చేతుల్లోకి వెళ్ళిపోయి అవి రియల్ ఎస్టేట్ రూపంలో మార్చుకుని వేల కోట్ల రూపాయలు వీళ్ళు దోచుకున్నారన్నది వాస్తవము, నిజమైన సంఘటన కూడా. నేను ఒకటే అడుగుతున్నా, కూటమి ప్రభుత్వం కునుకు తీస్తోందా? కూటమి ప్రభుత్వం నిద్రపోతోందా? కూటమి ప్రభుత్వం దొంగ నిద్ర నటిస్తోందా? ఎన్ని రోజులు అవుతుంది ఈ రోజుకి? ఒక్కరైనా స్పందించారా ప్రభుత్వం తరఫున? ఒక్కరైనా ఆ ఎండోమెంట్ కమిషనర్ కానీ, ఆ ఎండోమెంట్ మినిస్టర్ గా ఉన్నటువంటి నెల్లూరు జిల్లా ఆయన ఆమనారాయణ రెడ్డి గారు కానీ, ఇవి ఎండోమెంట్ భూములు, వీటిని అక్రమాలు జరిగాయి, దీనిపై మేము సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేస్తామని కానీ, లేదా శాంతి గారి యొక్క ఎపిసోడ్లో బయటకు వచ్చిన కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి లావాదేవీల పైన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ, ఈడీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవ్వరు కూడా ఇంతవరకు నోరు ఎత్తట్లేదు. ఎందుకు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి అవినీతిలో తేడాలు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఇద్దరు ఒకటేనా? నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. అట్లనే ఇక్కడ చూస్తున్నట్టయితే ఇందాక మీరు అన్నారు ఢిల్లీకి అమ్మాయిలని సరఫరా చేసింది శాంతి అని చెప్పేసి కూడా మీరు కొన్ని సార్లు మాట్లాడారు, ఇంతకుముందు మీరు మాట్లాడారు. మరి ఏంటంటారు అసలు ఢిల్లీకి అక్కడ పెద్దలకి ఇట్లాంటి అమ్మాయిని ఎర్రలు వేస్తున్నారంటే మరి అసలు ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం? ఇలాంటివన్నీ బయటకు వచ్చాక కూడా ఇంత పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్నా కూడా ఎందుకు వీళ్ళ మీద ఇంత చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు వీళ్ళకి విచారణకి ఆదేశించట్లేదు? దీని వెనకాల ఇంకేమైనా స్టోరీ ఉందంటారా? స్టోరీ ఎటువంటి స్టోరీ నడుస్తుందో, చీకట్లో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ వెలుగులోకి వచ్చే వరకు, ఈ రోజు శాంతి గారి భర్త తనంత తనగా బయట వచ్చాడు కాబట్టి
ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో జరిగినటువంటి ఒక కమిషనర్ చేసిన అవినీతి బయట వచ్చింది. రైట్. ప్రభుత్వాలు పట్టుకోలేదు, హ్మ్. ఏసీబీ అధికారులు పట్టుకోలేదు, అవును. పోలీస్ అధికారులు పట్టుకోలేదు ఈ నేరాన్ని. హ్మ్. హ్మ్. కేవలం మీరు అన్నట్టుగా డబ్బు దగ్గర జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించి లావాదేవీలకు సంబంధించిన విషయంలో మాత్రమే వాళ్ళంతకు వాళ్ళు బయటకు వస్తే కానీ పట్టుకోలేనటువంటి అధ్వానమైనటువంటి పనికి రాని వ్యవస్థలాగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. హ్మ్. ఏసీబీ వాళ్ళు నిద్రపోతున్నారు, డిపార్ట్మెంట్ విజిలెన్స్ వాళ్ళు నిద్రపోతున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నిద్రపోతున్నారు. ఏంటండి, ఒక మాట మీకు చెప్తాను. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ప్రతి ఒక్క ప్రాపర్టీని చెక్ చేసి వాళ్ళకి నోటీసులు ఇస్తారు కదండి. అవును. మరి ఈమె విల్లా కొని సుమారుగా 3 సంవత్సరాలు అవుతుంది. విల్లా కొనడానికి 4.5 కోట్ల రూపాయలు బయట మార్కెట్లో ఉంటే ఆన్ పేపర్ ఉన్నటువంటి విలువ 1,20,00,000 కనపడుతుంది అక్కడ. హ్మ్. 1,20,00,000 రూపాయలు ఒక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో పనిచేసేటువంటి 50,000 రూపాయలు తీసుకునే శాలరీ తీసుకునే ఒక ఆఫీసరు 4 సంవత్సరాల్లోనే 1,20,00,000 రూపాయలు బయట పెట్టి హ్మ్. విల్లాను పర్చేజ్ చేసి పేరు మీద రిజిస్టర్ చేసుకొని అందులో నివాసం ఉంటే ఎవరు నోటీసులు ఇవ్వరండి? హ్మ్. ఎండోమెంట్ లో ఉన్న విజిలెన్స్ నిద్రపోతుందా? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నిద్రపోతున్నారా? హ్మ్. అంటే ఏమిటి? అవినీతిని చేయడంలో ఎవరు తక్కువ కాదు. ఎక్కడ కూడా ప్రభుత్వ అధికారన వాడు అవినీతి చేయకుండా బతకలేనటువంటి రోజుల్లో ఈ రోజు సమాజం ఉండిపోయింది. హ్మ్. అవినీతిని ప్రోత్సహించే వాళ్ళు నేరం చేసినట్లే, అవినీతిని కప్పిపుచ్చే వాళ్ళు నేరం చేసినట్లే, అవినీతి స్వయంగా చేసేవాడు నేరం చేసినట్లే. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడ నేరం చేసినట్లుగానే మనం భావించాలి ఒక చట్టపరంగా చూసినప్పుడు. హ్మ్. మరి ఇంత వ్యవహారం నడుస్తున్నప్పుడు మీరంతా నిద్రపోతుంటే 2016, 17లో 2017 జనవరి 2016 డిసెంబర్ మధ్యలో ఈమె ఢిల్లీకి వచ్చింది విజయసాయిరెడ్డితో పాటు ఎంపీలను కన్విన్స్ చేయడానికి. ఒకవేళ అనొచ్చు, మేము టీమ్‌గా వెళ్ళామండి. మాకు నాగార్జున రెడ్డి మంచివాడు కాబట్టి నాగార్జున రెడ్డి మీద ఉన్నటువంటి సదాభిప్రాయాన్ని మీరు ఎంపీలతో మీరు ఇంపీచ్‌మెంట్ పెట్టారు. మేము హ్మ్. అదే ఎంపీలకు మేము రిప్రజెంటేషన్ ఇచ్చుకున్నామని వీళ్ళు అనొచ్చు. రైట్. కాబట్టి నేను కూడా దాన్ని నేరమని అనట్లేదు. హ్మ్. వాళ్ళ బాధలో వాళ్ళు పడుకున్నారు. వాళ్ళు డబ్బులు వేరే వేశారా? ఇంకోటి వేరే వేశారా? వాళ్ళ శరీరాన్ని అమ్ముడుపోయారా? అవన్నీ కూడా అప్ టు దెమ్. హ్మ్. అమ్ముడుకున్నోడు ఏమన్నా అమ్ముకోని, డోంట్ కేర్. హ్మ్. కానీ ఇక్కడ విషయం ఒకటి బయట వెలుగులోకి వచ్చింది కాబట్టి ఆ ద ఆ ఆ శాంతి గారితోనూ, విజయసాయి రెడ్డితోనూ ప్రత్యక్షంగా ఒక అనుబంధం నాకు ఉంది కాబట్టి నేను ఈ విషయం చెప్పవలసి ఉంది. రైట్. ఆమె నాకు చాలా నంగనాచిలాగా మాట్లాడింది. 2019 తర్వాతనే నాకు తండ్రి లాంటి విజయసాయి రెడ్డి పరిచయం అయ్యాడు అని. తండ్రి కూతుర్ల బంధాన్ని కూడా అపవిత్రం చేసే విధంగా ఇటువంటి మనుషులు తయారయ్యనేది మా బాధ. ఆయన నాకు వయసులో పెద్ద తండ్రిగా కావచ్చు. అంటే వాళ్ళు సమర్థించుకునే విధానం, ఆయన ఇంకో మాట అన్నాడండి విజయసాయి రెడ్డి. జర్నలిస్టులైన మీరందరూ ఫ్లాట్స్ కోసం తిరిగారు. అంటే మీరందరికీ కూడా నేను ఈ విధంగా చేశానా అని ఆయన ప్రశ్నేశాడు. మీరు అదొకసారి చూడండి. అంటే ఏంటి? ఆయన ఉద్దేశ్యం ఏంటి? ఆయన చెప్పవలసిందేంటి? చెప్పిందేంటి? ప్రెస్ మీట్ రైట్. దేనికోసం పెట్టాడు? నీ నీ మీద ఒక నింద వచ్చింది. ఒక ఒక నింద. అది కూడా నింద పెట్టింది ఎవరు? మహా మహా న్యూస్ వంశీ గారు గాదు. కమ్మ వాళ్ళు గాదు. ఏబిఎన్ రాధాకృష్ణ, వెంకటకృష్ణ కమ్మ వాళ్ళు గాదు. రైట్. అదే విధంగా నీకు నీకు టీవీ5లో ఉన్నటువంటి సాంబశివరావు కాదు. కమ్మ వాళ్ళు కాదు. నీ మీద అలిగేషన్ పెట్టింది ఒక ఎరుకుల కులస్తుడు శాంతి గారికి స్వయాన తాళిగట్టి పెళ్లి చేసుకున్నటువంటి భర్త. ఒక భర్త. నువ్వు ఆయనకు ఆన్సరబుల్. ఆ రైట్. విషయాన్ని వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత మీడియా పైన ఉంది కాబట్టి నువ్వు ఒక రిప్రజెంటేటివ్ కాబట్టి
దానికి నువ్వు ఆన్సర్ చేయకుండా నువ్వు ప్రెస్ పెట్టి కులాలను రెచ్చగొట్టే విధంగా ఒక కులానికి ఆపాదించి అదేదో ఒక ఇది కార్యంగా నువ్వు ఎక్స్పోజ్ చేసావు. అవన్నీ కూడా ప్రజలు అమాయకులు నమ్మొచ్చు కొంతమంది. ఎందుకంటే శాంతి గారు ఏడ్చిన దొంగ ఏడుపులు ప్రజలు చూశారు. విజయసాయి రెడ్డి వాగిన ఆ యొక్క వాగుడు ప్రజలు చూశారు. మదన్ మోహన్ రెడ్డి ఏడ్చిన ఏడుపును ప్రజలు చూశారు. మరి దీనికంతటికీ ప్రజలకి ఏంటి సంబంధం అంటే అవినీతితో మాకు సంబంధం. మేమందరూ కూడా ఒక రాష్ట్రంలో ఒక రాష్ట్ర పౌరులుగా, ఒక దేశ పౌరులుగా ఒక అవినీతి చేసినటువంటి ప్రజా ప్రతినిధిని ప్రశ్నించే అధికారం ప్రతి పౌరుడికి ఉంటుంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఇక్కడ శాంతి గారు జన్మనిచ్చినటువంటి ఆ పిల్లవాడికి సంబంధించిన విషయంలో ఎవరు తండ్రో ఎవరు కాదో అది టెక్నికల్ గా తేల్చుకోవడానికి మనకు సాంకేతిక పరమైనటువంటి వెసులుబాటు ఉంది. అవును సార్. ఆ డిఎన్ఏ టెస్ట్ చేసుకోవయ్యా, నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకో అంటే మీ అమ్మ నాన్న డిఎన్ఏ టెస్ట్ చేశారా, నీ డిఎన్ఏ ఏంటి అని పెద్దపాలను పెట్టుకొని అడగడం ఏంటి? ఎలా అడుగుతాడైనా? రాధాకృష్ణ గారి డిఎన్ఏ ఏంటి, వంశీకృష్ణ గారిని ఏమన్నాడు, ఒక అబ్బకు అమ్మకు పుట్టావా అని? ఏంటండి ఇవన్నీ? ఇప్పుడు అదే మేము అడుగుతున్నాం. సమాజంలో ప్రతి ఒక్కటి పబ్లిక్ అయినప్పుడు నువ్వు మాట్లాడే ప్రతి మాటకు సమాధానం చెప్పేవాళ్ళు పబ్లికే. అది నీ ఇంటి వ్యవహారం కాదు, మీ 4 గోళ్ల మధ్య వ్యవహారం కాదు. 4 గోళ్ల మధ్య నుంచి బయట వచ్చింది. ఇక్కడ అందరూ అడగచ్చు, ఏమందరూ పతివ్రతలా, అందరూ కూడా పతీతలా అని చాలా మంది నాకు ఫోన్ చేసి కొంతమంది అడిగారు. నేను ఒకటే సమాధానం చెప్పాను, నువ్వు పతివ్రత కాదు, నేను పతివ్రత కాదు అని అనుకున్నంత వరకు ఓకే. కానీ ఒక్కసారి మనము పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా ఉన్నప్పుడు, మన విషయం ప్రజల్లోకి వచ్చినప్పుడు మనము దానికి వివరణ ఇచ్చుకోవాలి. దాని నుంచి నిర్దోషిత్వాన్ని మనము పొందాలి. అది పక్కన పడేసి మనం ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ఎంతవరకు సమంజసము? ఇది మేడం ఇక్కడ కావాల్సింది ఈ యొక్క ఎపిసోడ్ లో ప్రజలు గాని, మీడియా గాని, ప్రభుత్వం గాని పట్టించుకోవాల్సింది అవినీతి గురించే. కానీ వారం రోజులు అవుతుంది ఎండోమెంట్ కమిషనర్ నుంచి ఒక్క వివరణ రాలేదు. అసలు ఆ 1 కోటి రూపాయలు బ్యాగులు అన్నవి విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వరకు ట్రావెల్ అవుతుంటే అంత క్యాష్ ఎక్కడ కూడా ఎవరు కూడా చూడలేదు. ఎక్కడ ఎవరు చూడలేదండి. ఇన్ని ఒకటి చెప్తున్నానండి, విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు గంజాయి సప్లై అవుతోందని ప్రతి చోట చెక్ పోస్టులు ఉన్నాయా లేదండి? ఏ చెక్ పోస్ట్ లో ఎందుకు ఈ కారు ఆపలేదు? ఎందుకు ఆపలేదు? ఎందుకు ఆ బ్యాగులు జిప్ ఇప్పి చూడలేదు? అన్ని నోట్ల కట్లతో వెళుతున్నటువంటి బ్యాగుని చిన్న ప్రయాణికుడు బస్సులో వెళ్తుంటే అండి, మేము మా బ్యాగులన్నీ పైనుంచి దించేసి ఆ జిప్పు తీసి ఈ జిప్పు తీసి పోలీసు వాళ్ళు అంత హంగామా చేసి చెక్ చేస్తారే మా కార్లన్నీ ఆపి. మరి ఈ కారులో కోట్ల రూపాయల సంచులు వెళ్తుంటే ఆ విధంగా ఎన్ని గంజాయి కట్టల్ని హైదరాబాద్ సప్లై చేస్తుంటారు ఈ వైసీపీ నాయకులు వైజాగ్ నుంచి? మరి ఇవన్నీ కూడా ల్యాప్స్ కాదా ఆన్ ది పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, ఆన్ ది పార్ట్ ఆఫ్ ది పోలీస్, ఆన్ ది పార్ట్ ఆఫ్ ది విజిలెన్స్? వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? మరి ఇప్పుడు ఒకటే అండి, ఎక్కడైనా నేరం జరిగిందన్న మాట వార్తల్లోకి వచ్చిన సిఆర్పిసి ప్రకారం కోర్టులు కూడా సుమోటోతో తీసుకోవచ్చు. పేపర్ క్లిప్ పక్కన పెట్టుకోండి. పోలీస్ ఆఫీసర్ కూడా ఆ జ్యూరిడిక్షన్ లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ కూడా సుమోటోతో తీసుకోవచ్చు. ఇక్కడ 2 స్టేట్లు ఇన్వాల్వ్ అయ్యాయి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. 2 స్టేట్ సంబంధించిన పోలీస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఏ పోలీస్ ఆఫీసర్ కట్టకూడదండి ఒక కేసు? 0 ఎఫ్ఐఆర్. పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యిందంటే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి కదా. కానీ ఇంతవరకు అటువంటి ఒక మూవ్ జరుగుతుందని కానీ ఏదైనా ఒక సంకేతం కూడా ఇంతవరకు మాకు రావట్లేదు. ఇది ఇప్పుడు మనం బాధపడవలసిన అంశం. అంటే వైసీపీ గవర్నమెంటే రన్ అవుతోందా, కూటమి ప్రభుత్వం
పనిచేస్తోందా? ఎందుకు తాత్పర్యం చేస్తున్నారు? ఉమ్, విజయసాయి రెడ్డి ఎంపీ తెలుగుదేశం పార్టీ ఎంపీనా? ఉమ్, జనసేన ఎంపీనా? బీజేపీ ఎంపీనా? ఓడిపోయిన వైఎస్ఆర్సీపీ ఎంపీనా? ఉమ్, ఎందుకు అతనికి అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? రైట్. ఎందుకు ఈ విషయాన్ని అవినీతి కోణంలో విచారణ చేయట్లేదు? ఉమ్, ఇవన్నీ ప్రజలకు తెలియాలి కదండి. ఖచ్చితంగా సార్. అది ఇది ఇప్పటివరకు అంటే ఇది ఇప్పుడే తేలుస్తుందా అంటే దీనికి ఒక కొలిక్ వస్తుందా రాదనేది ఇంకా టైం పట్టుద్ది, అసలు ఎలా ఉంటది సార్ ఈ కథకి? అసలు ముగింపు అనేది ఉంటదంటారా అసలు? ఈ కథకి ముగింపు కాదు కదా, ప్రారంభమే కాలేదు. ప్రారంభమే కాలేదు, ఇంకా ముగింపు ఎక్కడి నుంచి వస్తుంది? ఉమ్, ఇక్కడ ప్రారంభం అన్నది ఏ రూపంలో ప్రారంభమవుతుందో చూడాలి. ఇక్కడ రైట్ ప్రెస్ సార్. మీట్లు పెట్టుకున్న భార్యాభర్తల ప్రెస్ మీట్ ఉమ్, పెట్టుకున్న భార్యాభర్తల లేకపోతే మధ్యలోకి వచ్చినటువంటి విజయసాయి రెడ్డి, సుభాష్ రెడ్డి. ఉమ్, ఒకటి గమనించాలి. నేను మదన్ మోహన్ కూడా ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను. రైట్ సార్. మీరు కోరుకుంటున్నది ఏంటి? ఈ బిడ్డకు తండ్రి ఎవరో తేలాలని మీరు కోరుకుంటున్నారు. ఉమ్, నా బిడ్డ కాదు అని మీరు కోరుకుంటున్నారు. ఆ ప్రశ్న ఎక్కడ ఎవరిని వేయాలి? ఉమ్, మరి ఎందుకు ఆయన మీడియా రూపంలో ఈ విధమైనటువంటి ఒక క్రియేట్ చేశారు? ఎవరిని టార్గెట్ చేశారు? ఎవరిని ఇరుక్కుని పెట్టాలని ప్రయత్నం చేశారు? నీ బిడ్డ నువ్వు తండ్రి కాదని ఆమె చెప్పేసింది. ఉమ్, నువ్వు తండ్రి కాదయ్యా, నీకు పుట్టలేదని ఆమె చెప్పేసింది. ఇంకా ఉమ్, తేల్చాల్సింది ఏముంది అక్కడ? విజయసాయి రెడ్డికి పుట్టిన బిడ్డ అని నువ్వు తేల్చాలనుకున్నావు అనుకో, నువ్వు క్రిమినల్ కేసు వేసుకోవాలి. ఉమ్, నేను లేనప్పుడు నా భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి విజయసాయి రెడ్డి అడల్టరీ కింద ఐపీసీ సెక్షన్స్ ఉన్నాయి. ఇండియన్ పెనల్ కోడ్ ఉంది. ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారము నువ్వు కోర్టును ఆశ్రయించాలి. కోర్టులో పిటిషన్ వేసుకున్న తర్వాత మీడియాకి రావాలి. రైట్ సార్. కోర్టును అప్రోచ్ కాకనే ఇప్పుడు మీడియాకి వచ్చావు. ఇక్కడ లీగల్ గా చాలా ఇబ్బందులు వస్తాయి. ఉమ్, ఏంటి? ఇప్పుడు ఆయన మీడియా సమావేశం పెట్టి కోర్టు మెట్లెక్కాడు అనుకోండి, ఇది ఉమ్, ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ లో ఉంది కాబట్టి కోర్టులో విచారణ ఎలా జరుగుతుంది? అది చట్ట ప్రకారము ఒక నిష్పక్షపాతంగా జరగడానికి, ఇన్ఫ్లుయెన్స్ మైండ్స్ లేకుండా జరగడానికి అవకాశం లేకుండా పోయింది. ఉమ్, దీన్ని బేస్ చేసుకొని జిల్లా కోర్టు నుంచి హైకోర్టు, హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు రకరకాలైనటువంటి అభిప్రాయాలు జడ్జీలు వ్యక్తపరుస్తారు. రైట్ సార్. అటువంటిప్పుడు ఆ కేసులను కొట్టివేయబడతాయి, కానీ ఆ కోర్టులో శిక్ష వేసేయడానికి అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి. ఉమ్, విజయసాయి రెడ్డి తప్పించుకోవడానికి కూడా ఇది ఒక మార్గం అవుతారు. రైట్ సార్. అంటే ఇప్పుడు లా చదువుకున్నారు ఆయన. నేను గోల్డ్ మెడలిస్ట్ అంటున్నాడండి లాలో. ఉమ్, నేను లా చదివానండి, నేను లాలో గోల్డ్ మెడలిస్ట్ అంటున్నటువంటి ఒక వ్యక్తి ఏ విధంగా చట్టాన్ని అమలులోకి తీసుకురావాలి, ఏ విధంగా కంప్లైంట్ను ప్రాసెస్ చేయాలి, ఏ విధంగా ఈ సమస్యకు పరిష్కారం కోర్టు ద్వారా తెచ్చుకోవాలనే విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టి మీడియా ట్రయల్ చేయడానికి, మీడియాలో విచారణను చేయడానికి, మీడియాలో జడ్జీలను కూర్చోబెట్టి తీర్పులు చెప్పే విధంగా ఈరోజు మీరు నేను దీన్ని డిసైడ్ చేసే విధంగా ఈరోజు ఈ విధంగా తీసుకొచ్చారు. రైట్ కానీ సార్. ఇందులో వాళ్ళ ఉద్దేశం కూడా, ఆ ఉద్దేశాన్ని కూడా ప్రజలు గమనించాలి. శిక్ష పడాలి, విజయసాయి రెడ్డి తప్పు చేసినాడు అనుకుంటే ఆ శిక్ష పడే విధంగా ఒక ప్రణాళికను కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి. కానీ రైట్ విజయసాయి రెడ్డికి శిక్ష పడే విధంగా లేకుండా పోతుంది. రైట్ రైట్ విజయసాయి సార్. రెడ్డి ఈజీగా తప్పించుకోవడానికి అవకాశం ఉంది. ఉమ్,